2026లో ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇంతకు ముందుతో పోల్చుకుంటే 2026 వచ్చేటప్పటికి కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. ఫస్ట్ చేంజ్, మాస్ హైరింగ్ అనేది ఇంతకుముందు 25లో కానీ 24 ఇంతకు ముందంతా ఎలా జరిగేది అంటే కంపెనీస్ బల్క్ హైరింగ్, ఓకే నీకు స్కిల్ ఆర్ టెక్నాలజీ కంటే కూడా ఒక యూనివర్సిటీకో కాలేజ్కో వెళ్ళి 100 మందిని సెలెక్ట్ చేయడం, 50 మందిని సెలెక్ట్ చేయడం ఇట్లా చేసేవాళ్ళు. 26 నుంచి ఎలా ఉండొచ్చు అంటే ఈ మాస్ హైరింగ్ నుంచి స్పెషలైజ్డ్ హైరింగ్కి వెళుతుంది. అంటే వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ స్కిల్స్ సెలెక్ట్ చేసుకుని అందులో ట్రైన్ అయిన వాళ్ళని తీసుకునే ట్రెండ్ ఎక్కువ పెరుగుతుంది. అంటే ఇప్పుడు కాలేజ్ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో ఏఐఎంఎల్ ఇంజనీర్స్ని హైర్ చేయటం, డేటా సైంటిస్టులు హైర్ చేయటం, ఫుల్ స్టాక్ డెవలపర్స్ హైర్ చేయటం, ఇలా ట్రెండ్ పెరగచ్చు. సో మాస్ హైరింగ్ నుంచి ఐటీ స్పెషలైజ్డ్ హైరింగ్కి ఆల్రెడీ షిఫ్ట్ అయింది. ఇది 26లో ఇంకా ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ చేంజ్ వచ్చేటప్పటికి ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్ పెరుగుతుంది. అంటే ఏవో 25 వరకు చెప్పాలి అంటే ఏఐ కొన్ని పైలట్ లెవెల్లో చేశారు, కానీ ఏఐని అంత సీరియస్గా ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయడం తక్కువ. బట్ 26 ఆన్వర్డ్స్ ఏఐ ఇంటిగ్రేషన్ అనేది బిజినెస్లో చాలా పార్ట్ అయిపోతుంది. ప్రతి బిజినెస్లో పైలట్ స్టేట్ నుంచి ఏఐ అనేది ఇంటిగ్రేట్ అయిపోతుంది. అంటే ఏఐ ప్రాక్టీసెస్ అనేవి ప్రతి బిజినెస్లో కూడా మ్యాండేటరీ అవ్వబోతున్నాయి 26 నుంచి. తర్వాత ఎస్పెషల్గా మనకి 25తో పోల్చుకుంటే జనరేటివ్ ఏఐలో వచ్చే ఉద్యోగాలు కొన్ని రెట్లు పెరగబోతున్నాయి 26లో. అలాగే క్లౌడ్ స్ట్రాటజీ, ఆల్రెడీ ఇప్పటికే క్లౌడ్ ఇంప్లిమెంటేషన్స్ చాలా హెవీగా ఉన్నాయి వరల్డ్ వైడ్. ఇకపోతే ఫ్యూచర్లో మల్టీ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్కి వరల్డ్ వైడ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అంటే మీరు ఒక క్లౌడ్ నేర్చుకుంటే సరిపోదు, 26 నుంచి మల్టీ క్లౌడ్, ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ క్లౌడ్ అవసరం అవుతుంది. అలాగే మీరు చూస్తే సైబర్ సెక్యూరిటీ అనేది ఒక రకంగా చెప్పాలి అంటే 25 వరకు కొంచెం రియాక్టివ్గా తీసుకుంది ప్రపంచం. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇది ప్రొయాక్టివ్ మోడల్లోకి వెళ్ళి జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్ సైబర్ సెక్యూరిటీ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అంటే ఏఐ వాడి రియల్ టైంలో థ్రెట్ డిటెక్షన్ లాంటివి ఎక్కువ వస్తాయి. అలాగే మనకు వర్క్ మోడల్ కూడా 25 వరకు చెప్పాలంటే అంటే ఆఫీస్కి వెళ్ళి కానీ లేదా ఆన్లైన్లో కానీ ఎక్కువగా జరిగినాయి. కొన్ని కంపెనీస్ హైబ్రిడ్లో ఉండే 25లో, బట్ 26 నుంచి మ్యాక్సిమం కంపెనీస్ హైబ్రిడ్ వర్క్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అన్ని క్లౌడ్ ఎన్విరాన్మెంట్ టూల్స్ కాబట్టి హైబ్రిడ్ వర్క్ అనేది ఎక్కువ ఫేమస్ అవ్వచ్చు. అలాగే 26లో క్లౌడ్ నేటివ్ మైక్రో సర్వీసెస్ కానీ, సర్వర్లెస్ అడాప్షన్ కానీ, క్లౌడ్ లోకల్ డిజైన్స్ కానీ ఇలాంటివి ఎక్కువ ఫేమస్ అవ్వచ్చు. అంటే కుబర్నెటీస్ ఫర్ యాప్ డిప్లాయ్మెంట్ లాంటివి వాడటం చాలా పెరుగుతుంది. ఇకపోతే స్కిల్స్ కూడా మీకు చెప్పినట్టుగా డెప్త్ అండ్ స్పెషలైజ్డ్ ఇన్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఇలాంటి స్కిల్స్ మీద విత్ సర్టిఫైడ్ పీపుల్ని ఎక్కువగా 26 నుంచి రిక్రూట్ చేసుకోవచ్చు. ఇంకోటి మేజర్ చేంజ్ వచ్చేటప్పటికి క్వాంటమ్ కంప్యూటింగ్ అడాప్షన్ కూడా ఈ ఇయర్లో 2026 ఐటీలో వన్ ఆఫ్ ద మేజర్ చేంజ్ కింద చెప్పుకోవచ్చు మనం. ఇలా 25తో పోల్చుకుంటే 26లో జనరేటివ్ ఏఐ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, ఈవెన్ స్పెషలైజ్డ్ స్కిల్స్ మీద ఫోకస్ లాంటివి వచ్చేటటువంటి మార్పులుగా మనం చూడొచ్చు. 26లో ప్లేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా అసలు 26లో ఐటీ ఎలా మార్పులకు లోనవుతుందనేది అర్థం చేసుకుంటే కొంచెం బెటర్గా మీ ప్లేస్మెంట్ జర్నీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరికైనా 26లో కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలనే గైడెన్స్ అవసరం ఉంటే ఈ వీడియోలో వచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.